చూస్తున్నారు కదా, క్రిస్పీగా టేస్టీగా ఉన్న ఈ చికెన్ ఫ్రైని చిన్న చిట్కాతో చాలా టేస్టీగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఎలాగో ఒకసారి చూద్దాం. సాంబార్లోకైనా, చారులోకి, రసంలోకి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో ఒక హాఫ్ చెంచా పసుపు వేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చూస్తున్నారు కదా. తర్వాత ఇందులో 2 చెంచాల కారం పొడి వేసుకోండి. సంబార్ కారం అండి ఇది. 2 చెంచాల కారం పొడి వేసుకొని అందులో కాస్త రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 చెంచా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. తర్వాత ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని శుభ్రంగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోండి. లేదా ఫ్రీజర్లోనైనా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోనండి. అన్నీ కలిసేలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 5-6 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి కట్ చేసి వేసుకొని తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మీకు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు చికెన్లో నుంచి వచ్చే వాటరే దానికి సరిపోతుంది. చికెన్లో నుంచి వచ్చే వాటర్తో పాటు అవి డ్రై అయ్యే వరకు చిన్నగా కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. తర్వాత ఇప్పుడు మంట కొంచెం పెంచుకొని హై ఫ్లేమ్లో మనము కాస్త కొద్దిగా 5 నిమిషాల పాటు వేయించుకుంటే చికెన్ క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఇందులో కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై మనకు రెడీ అయింది. చూస్తున్నారు కదా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిట్కా అండి. ఇందులో కొంచెం ఇష్టమైన వాళ్ళు ఒక హాఫ్ చెంచా శనగపిండి కలిపి పోసుకుంటే చాలా బాగుంటుంది.